హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కావ్య. అందరు ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ ఉన్నా. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి డీమార్ట్ వ్లాగ్ అనమాట. నా ఛానల్ని అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ని చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అలాగే ఈరోజు మన వీడియో వచ్చేసి డీమార్ట్ వీడియో అనమాట. మా ఊర్లో ఉన్న డీమార్ట్కి నేను ఈరోజు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. నేను కూడా ఎప్పుడో ఒకసారి ఎక్స్ప్లోర్ చేసేది, ఎందుకంటే మేము అక్కడ ఉండం కాబట్టి. సో డీమార్ట్కి ఎంట్రన్స్లో లోపల వెళ్తుంటే మనకు ఒక టాటూ షాప్ కనిపిస్తుంది. టాటూ షాప్లోనే ఒక మెహందీ షాప్ కూడా ఉంటుందన్నమాట. దాని పక్కనే ఒక పానీపూరి వాలా ఉంటుంది. మంచిగా దిట్టంగా పానీపూరి ఎంజాయ్ చేసి లోపలికి వెళ్ళండి, ఎందుకంటే డీమార్ట్లో తిరిగి 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 అలసిపోతాం కదా. సో అలసట లేకుండా ఉండాలంటే పానీపూరి ఎంజాయ్ చేసి లోపలికి వెళ్ళండి. మంచిగా పానీపూరి వాలా ఉంటుంది, సూపర్ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ స్టూడెంట్స్కి అయితే తిరగడం చాలా ఎంజాయ్ కదా, సో తిరగచ్చు. అట్లానే నాకు ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది, అదేంటంటే డీమార్ట్ అంటే ఎంతమందికి చిరాకు వస్తుంది? నాకైతే ఫుల్ చిరాకు వస్తుంది, ఎందుకంటే ఆ బిల్లింగ్ కౌంటర్ చూస్తుంటే అసలు అది ఎప్పటికీ తరగందనమాట. బిల్లింగ్ కౌంటర్ మనం ఈరోజు వెళ్ళి బిస్తర్ వేసుకొని పడుకొని రేపు బిల్లింగ్ చేసుకుందామన్నా పొద్దునట్టు ఒక పెద్ద లైన్ ఉంటుంది డీమార్ట్ ఓపెన్ కాగానే. మీకు ఇలా ఎవరికన్నా అనిపించుంటే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ ఈ వ్లాగ్లో నేనైతే చాలా మోసపోయా. అసలు ఏం మోసపోయానంటే డీమార్ట్లో ఇది చూద్దాం, ఈ వ్లాగ్లో చూద్దాము అసలు నేను ఏం మోసపోయాను, అసలు ఏమైంది అనేది. ఎందుకు చెప్తున్నా అంటే నేనైతే ఫస్ట్ డీమార్ట్కి వెళ్ళడం అమ్మతో వెళ్ళాను. సో అమ్మతో వెళ్ళిన తర్వాత అసలు ఏం చేస్తా డీమార్ట్లో? సరే, అమ్మ ఇంటికి కావాల్సిన గ్రాసరీస్ అన్నీ తీసుకుంది. అమ్మకి కావాల్సిన గ్రాసరీస్ అయితే అమ్మ తీసుకుంది, కానీ నాకు కావాల్సిన థింగ్స్ అయితే అవి ఎంత కొనిమన్నా కొనిపించలేదన్నమాట. అట్లుంటుంది అమ్మలతోని. అందుకే డీమార్ట్లకి ఏడికి పోయినా అమ్మలను తీసుకొని పోవద్దు, మనమే పోవాలి. ఇలా మీకు ఎవరికైనా అనిపించిందా? నాకైతే అనిపించింది అనమాట. ట్రిప్పులకి, టూర్లకి, షాపింగ్లకి, డీమార్ట్లకి ఏడికైనా అమ్మలను తీసుకొని వెళ్ళొద్దు. వాళ్ళతో వెళ్తే అది సపరేట్ షాపింగే ఉండాలి, మనతో వెళ్తే మనది సపరేట్ ఉండాలి. ఎందుకంటే నాకు నచ్చినవి అమ్మకి నచ్చదు, అమ్మకి నచ్చినవి నాకు నచ్చవు. ఎందుకంటే నాకు మ్యాగీ ఇష్టం, అమ్మకి ఇష్టం లేదు. ఏమంటుంది తెలుసా? ఏం నా పాములను తింటావా అంటది. అందుకే అట్లా వెళ్ళొద్దనమాట. అండ్ ఈ వ్లాగ్లో నేను ఎందుకు మోసపోయానంటే ఊకే మా ఇంట్లో మా అమ్మ అంటది డీమార్ట్కి వెళ్తే డబ్బులు సేవ్ అవుతాయి అని. కానీ నాకేమంత పెద్దగా అనిపించలేదే డబ్బులు సేవ్ అవుతాయని. నిజంగా చెప్తున్నా, నాకైతే అసలు అనిపించలేదు. ఎందుకంటే డీమార్ట్లో ఏముంది, అందరికీ ఉండేలాగానే ఉన్నాయి సామాన్లు, అన్ని షాపులలో వచ్చేటివే ఉన్నాయి. మా అంటే ఒక ₹2, ₹3, ₹1 డిఫరెన్స్ వస్తుంది. కానీ మా అమ్మ అయితే మనకి లక్షలు వేలు వస్తున్నాయి అన్నట్టే ఫీల్ అవుతుంది అనమాట. నేను ఇక్కడ వేఫర్స్ చూస్తున్నా కదా, ఆ వేఫర్స్ తీసుకుంటా అంటే లాస్ట్కి అసలు మా మమ్మీ ఆ ట్రాక్లో ఆ బండిలో అయితే వేయించింది మా మమ్మీ. కాకపోతే లాస్ట్కి బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళేలోపు అవి లేవు. అంటే ఎక్కడికి మాయమైపోయినాయి. నేను ఇంటికి వచ్చి చూసుకున్న తర్వాత అవి ఏవి లేవన్నమాట. తర్వాత అంటారు ఇంటికి వచ్చాక అవన్నీ ఎందుకు, మళ్ళీ వెళ్ళి తెచ్చుకొని తిను, మాకేం అవసరం లేదులే అంటది. సో ఇట్లుంటుంది అనమాట అమ్మలతోని. అండ్ నాకు డీమార్ట్ అనగానే గుర్తొచ్చేది ఏంటి తెలుసా? అరుంధతిలో అగోరా ఇల్లు ఉంటుంది కదా, అగోరా ఇల్లు, అలాంటి ఇల్లు గుర్తొస్తుంది అనమాట నాకు డీమార్ట్ అనగానే. అసలు మీరు మీ ఇంట్లో డీమార్ట్ సరుకులుకి ఎవరెవరు వెళ్తారు, అసలు ఎప్పుడు వెళ్తారు, ఎవరెవరు వెళ్తారు? మా ఇంట్లో అయితే మా మమ్మీ మా డాడీ ఉంటారు. సో వాళ్ళు ఎప్పుడు వెళ్తారో నాకు అంత తెలీదు. బట్ నేనైతే ఈరోజు వచ్చినా అని చెప్పేసి నేనైతే షాపింగ్కి తీసుకెళ్ళినాం మా మమ్మీ వాళ్ళని. నార్మల్గానే వెళ్ళినాం అనమాట. అసలు మాకు డీమార్ట్ ప్లానే లేదు. మేము ఎక్కడికి వెళ్ళినామంటే మా డాడీ అయ్యప్ప మాల దగ్గర పడి పూజ ఉంటే ఆ పూజకి వెళ్ళేసి అక్కడ సన్నిధానం ఉంటే సన్నిధానంలో అన్నదానం చేసి అన్నం తినేసి మంచి భోజనం చేసేసి మంచిగా ఇంకా డీమార్ట్కి స్టార్ట్ అవుదాము. అక్కడ పక్కనే అనమాట, ఒక 2 గల్లీల పక్కనే. ఇంకా డీమార్ట్ కన్నా స్టార్ట్ అవుదాం అని చెప్పేసి ఇక మెల్లగా డీమార్ట్కి స్టార్ట్ అయినాం, నేను మా మమ్మీ కలిసి. సరే స్టార్ట్ అయినాం కదా, సరే పోతే ఓని అని చెప్పేసి ఆడ వరకు పోయినాం. ఆడికి పోయిన తర్వాత ఏమైంది, ఫస్ట్ కింద గ్రాసరీస్ అన్నీ తీసుకున్నాం, అన్నీ అయిపోయినాయి. ఇక మనకి ఎట్లా బోర్ కొడుతుంది, గ్రాసరీస్ అనగానే పిచ్చ బోర్ కొడుతుంది మనకి. అసలు మనం ఏం చేస్తాం ఆ గ్రాసరీస్ తీసుకునే కాడ. ఇక నేను మమ్మీని వదిలేసి నేను అక్కడక్కడ ఎంత తిరిగినా కూడా నాకు టైం అయితే, నాకైతే అసలు టైం పోనట్టే అనిపిస్తుంది. కానీ మా మమ్మీకి అయితే జల్దీ అయిపోయింది అనమాట టైము. ఇంకా అంతా అయిపోయినాక నేను మమ్మీతో ఏం చెప్పిన అంటే, మమ్మీ ఇదంతా కాదు, ఇక నేను పైకన్నా పోయి నేను ఏమైనా చూసుకొని వస్తాను మమ్మీ షాపింగ్ అని చెప్పి పైకి బట్టల సెక్షన్కి పోయినా. నేను పోయేటప్పుడు నేను ఏమైంది, ఫోన్ మర్చిపోయినా మా మమ్మీ దగ్గర వీడియోలు తీసుకుందామంటే.
సో ఇక అక్కడికి అట్లా అయిపోయిన తర్వాత ఇంక ఆ పైకి ఇంక అన్ని ప్లాస్టిక్ సామాన్లు ఉంటాయి కదా, ఇక ఆడికి తోలుకొని పోయింది మా మమ్మీ. నన్ను తోలుకపోయిన తర్వాత ఆడికి పోయినాం, అన్నీ చూసుకున్నాం, అంతా అయిపోయింది, బాగానే ఉంది. ఇక డీమార్ట్లో అసలు ఏముంటుంది అని నేను మొత్తం సెర్చ్ చేస్తే అన్ని సామాన్లు బాగానే ఉన్నాయి. మిడిల్ క్లాస్ పీపుల్ అయితే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు డీమార్ట్ని. ఎందుకంటే మనం అందరం డీమార్ట్కే పోతాం కాబట్టి వాడికి కూడా అక్కడ మొత్తం ప్రాఫిట్ వస్తుంది, మనకు కూడా ఇక్కడ మంచిగా ప్రాఫిట్. నెలసరి సరుకులు అంతా డీమార్ట్లోనే అయిపోయింది. నెక్స్ట్ ఇక అంతా చూసుకుంటే ఫ్లవర్ పాట్స్ సెక్షన్కి, గిఫ్ట్ సెక్షన్లోకి వచ్చినాం. గిఫ్ట్ సెక్షన్లో నాకైతే మంచిగా రీజనబుల్ అనిపించినాయి కొన్ని. నిజంగానే మమ్మీ అసలు చాలా చీప్లు ఉన్నాయి మమ్మీ అని చెప్పేసి నేను అన్నా. కానీ కొన్ని ప్రోడక్ట్స్ ప్రైజెస్ అయితే అసలు ఆ రేట్ మన దరిదాపులో కూడా లేదన్నమాట, అంత లెవెల్లో ఉంది. సో నేను అప్పుడు డిసైడ్ అయినా కొన్ని సామాన్లకే డీమార్ట్ అనేది చీప్, అన్నిటికీ కాదు. నేను ఆ విషయంలో అయితే మస్తు మోసపోయినా అనమాట. చిన్నది తీసుకున్నా, అది అయితే చిన్నది ముట్టుకున్నా, అదైతే ఎంత కాస్ట్ ఉంది, 549, 599 అట్లుందనమాట. వేరేవి నాకు కావాల్సినవి. ఇక అయిపోయింది, వేస్ట్ అనిపించింది. దాని తర్వాత ఇంకా మా డాడీ కాల్ చేస్తూనే ఉన్నారు. ఇంకా మా డాడీ ఏంటంటే ఇంకెంతసేపు షాపింగ్ చేస్తారు, మీరు ఏమేమో తీసుకుంటున్నారని మా డాడీకి ఆల్రెడీ డౌట్ వచ్చేసింది. సో ఇంకా మా డాడీ షాపింగ్ ఏం చేస్తున్నారని చెప్పేసి మమ్మల్ని అడిగారనమాట. అడిగితే మేము చెప్పాము ఇలా ఇక్కడ ఉన్నామంటే మా డాడీ కూడా జాయిన్ అయిపోయారు. నెక్స్ట్ అంతా డీమార్ట్. అసలు ఇంట్లో డీమార్ట్ సరుకులు అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటిది, ఫస్ట్ అమ్మ నెలసరి సరుకులు మొత్తం రాసి డీమార్ట్ సరుకులకి మనకు అసలు ఏమేం కావాలి అని చెప్పేసి మమ్మీయే రాస్తుంది కదా. సో అట్లా మేము మా ఇంట్లో అసలు మేము ఏం యూజ్ చేస్తాము, మేము ఏం తింటాము అనేది ఈ వీడియో కంప్లీట్గా చెప్తా చూడండి. మేమైతే మా డాడీ మా మమ్మీ అయితే అంత ఏం తినారనమాట. వాళ్ళు ఎప్పుడు లైట్ ఫుడ్డే ఆఫ్ చేసుకుంటారు. అండ్ ద సేమ్ వే నేను మా అన్న కూడా ఎప్పుడు లైట్ ఫుడ్డే ఆఫ్ చేసుకుంటాం. మ్యాక్సిమం లైట్ ఫుడ్డే చూస్ చేసుకుంటాము. ఇంకా అది కాకుండా ఇంకేమైనా ఉందా అంటే ఇంకా అది నెక్స్ట్ ఎక్స్ట్రీమ్ లెవెల్లో. ఇంకా ఇక్కడ వచ్చేసి అసలు పెద్ద టాస్క్ మొదలైందనమాట. మా మమ్మీ ఇంట్లో పిల్లో కవర్స్ చూద్దాము అని చెప్పేసి స్టార్ట్ చేసామన్నమాట. మేము ఎంతసేపటికి వెతికినా ఒక పిల్లో కవర్ మాకు నచ్చుతుంది, కానీ ఆ పిల్లో కవర్ ఇంకొకటి దొరకదు. ఇలాంటి సిచ్యువేషన్ మీకు ఎప్పుడన్నా ఎదురైతే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అయితే అయిపోయింది. నేను అక్కడ మేము పిల్లోస్ అన్నీ చూస్తున్నాం, అంతా చేస్తున్నాం. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. నేనేం చేసిన, మమ్మీ నాకు ఈ ఫర్ పిల్లోస్ నచ్చినాయి అంటే మా మమ్మీకి నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు, ఇంటికి ఎవరైనా చిన్నపిల్లలు వస్తే ఆ ఫర్ మొత్తం పీకుతారు, వద్దు ఆ ఫర్ పిల్లోస్ వద్దు, అవి ఏంటివి ఆట బొమ్మలాగా అందరు పీకుతారు పిల్లలు అని చెప్పేసి మా మమ్మీ బాధ. సరే ఇంకా మా మమ్మీ బాధ అట్లుంది కదా, ఏం చేస్తామని చెప్పేసి ఇక ఆ పింక్ కలర్ పిల్లోస్ ఉంది కదా దివాన్ మీద పిల్లోస్, ఆ పిల్లోస్కి అని చెప్పేసి ఆ పింక్ కలర్వి సెలెక్ట్ చేసుకున్నా. సో ఫైనల్లీ ఆ పింక్ కలర్ పిల్లోస్ అయితే, ఆ పిల్లో కవర్స్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్న తర్వాత నాకు ఇక్కడ పెద్ద మోసం ఏం జరిగిందంటే, నేను ఇంటికి వెళ్ళాక చూసుకున్నా అదేంటంటే ఆ పింక్ కలర్ పిల్లోస్ సైజ్ ఒకలాగుంది, ఇంకొకలాగుంది అనమాట. సో మళ్ళీ అది నెక్స్ట్ డే రిటర్న్ కోసం అని వెళ్ళాము. రిటర్న్ ఇచ్చేసి కస్టమర్ కేర్కి కాల్ చేసి అవి మాట్లాడి రిటర్న్ ఇచ్చాము. రిటర్న్ ఇచ్చిన తర్వాత వాళ్ళైతే మంచిగా ఆల్ ఈజ్ వెల్ మంచిగా రిసీవ్ చేసుకున్నారు. వాళ్ళు మంచిగా రిటర్న్ తీసుకోండి, ఎక్స్చేంజ్ తీసుకుంటాం అన్నారు. సో మంచిగా ఎక్స్చేంజ్ తీసుకున్నారు. మళ్ళీ మేము వెళ్ళి నేను మళ్ళీ పైకి వెళ్ళి మేము మళ్ళీ మాకు కావాల్సినవి సేమ్ సైజెస్ చూసుకొని తెచ్చుకున్నాం అనమాట. సో అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఇంకా మా డాడీ ఏం చేసామంటే ఇక్కడ కొన్ని వ్లాగ్స్ తీసుకుందాము, వీడియోస్ తీసుకుందాము అని చెప్పేసి మంచిగా నేను మా డాడీ ఏం చేసాం, మా డాడీ నా వీడియోస్ తీస్తున్నారనమాట. నువ్వు ఇట్లా కార్ట్ని పట్టుకుంటే నేను వీడియోస్ తీస్తా అని చెప్పేసి మా డాడీ అంటున్నాడు. మా డాడీ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు అనమాట ఫోటోగ్రఫీ గురించి, ఇట్లా చేయి అని చెప్పేసి. సో నేను ఇంక అక్కడ అదే చేస్తున్నాను అనమాట. ఇంక అక్కడ వచ్చిన తర్వాత మా డాడీ ఏం చేశాడంటే, ఈ బాటిల్స్ దగ్గర నుంచో మంచి వీడియోస్ వస్తాయి నీకు అని చెప్పేసి అక్కడ నిలబెట్టి ఫొటోస్ తీస్తున్నాడు మా డాడీ. నాకు ఇక్కడ కొన్ని క్యూట్ మెమోరీస్ అనిపిస్తాయి, ఎందుకంటే మంచిగా అనిపిస్తుంది అనమాట. మీకు మీ ఫాదర్ సో నాది మా డాడీ బాండ్ అయితే ఎవర్ లాస్టింగ్ బాండ్ అనమాట. నాన్నకు ప్రేమతో ఈ చిట్టి తల్లి అని చెప్పేసి నేను అక్కడ రాసా కదా,
నాకు చాలా క్యూట్గా అనిపించింది. నేను డాడీ చాలా క్యూట్ మెమొరీస్ అయితే చేసుకున్నాం. చాలా మెమొరీస్ ఉన్నాయి నావి మా డాడీవి. మేము ఎక్కడికి వెళ్ళినా మంచిగా ఎంజాయ్ చేస్తాం అనమాట. లైక్ మేము ఏ టూరిస్ట్ ప్లేసెస్కి వెళ్ళినా, ట్రావెల్ చేసినా, ఏం చేసినా మస్తు ఎంజాయ్ చేస్తాము. అండ్ ఇక్కడ డిమార్ట్లో నాకు కొన్ని ప్రోడక్ట్స్ వర్త్ ఇట్ అనిపించినాయి, కొన్ని ప్రోడక్ట్స్ అంత వర్త్ ఏం కాదు. సో మీరు ఏం షాప్ చేసినా చూసి తీసుకోండి. కంపారిటివ్లీ కొన్ని బయట తక్కువ ఉన్నాయి, కొన్ని డిమార్ట్లో తక్కువ ఉన్నాయి. సో డిమార్ట్లో గ్రాసరీస్ అయితే సెట్ ఉంటాయన్నమాట. వేరేవి అన్నీ చాలా కొంచెం నాకు అంత మంచిగా అనిపించలేదు. అండ్ మీకు ఎప్పుడన్నా ఏదైనా డ్యామేజ్డ్ ప్రోడక్ట్ కానీ ఇరిగిపోయిన ప్రోడక్ట్ ఏమైనా ఉంటున్నా మీరు కస్టమర్ కేర్కి కాంటాక్ట్ అయ్యి మీరు ప్రోడక్ట్ రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ తీసుకోవచ్చు. ఇక్కడ లాస్ట్ నా ఫేవరెట్ అయితే సాఫ్టీ అనమాట, డీమార్ట్ సాఫ్టీ. మేము జైపూర్లో ఉన్నప్పుడు నేను నా ఫ్రెండ్స్ ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళం. అది ఈరోజు మా మమ్మీ నాకు ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది అంటే, సో మేము అక్కడ డీమార్ట్కి వెళ్ళి ఆ ఐస్ క్రీమ్ అయితే సూపర్ ఎంజాయ్ చేసినాం. అండ్ మీరు ఎప్పుడైనా ఈ ఐస్ క్రీమ్ తిన్నారా? తింటే కనుక నా కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి. నాకు ఈ ఐస్ క్రీమ్తో చాలా మంచి మెమోరీస్ ఉన్నాయి. జైపూర్లో నా ఫ్రెండ్స్తో బాగా ఎంజాయ్ చేసేదాన్ని. అండ్ మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించింది? ఇలాంటి ఇంకెన్నో వ్లాగ్స్ మీ ముందుకు తీసుకొస్తాను. అండ్ ఇక్కడ మా మమ్మీ నేను మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. చూడండి, వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ అంటిల్ నెక్స్ట్